మనకి గవర్నమెంట్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8వ తారీఖు వరకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక కార్యక్రమం మహిళలందరికీ ఒక చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. దీని సందర్భంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వం ద్వారా మేము పోలీసులు ఏం చేస్తామంటే మహిళలకు సంబంధించిన రక్షణ చట్టాలు, వాళ్ళ హక్కులు, వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్, సపోజ్ స్టూడెంట్స్లో ఉండే స్టూడెంట్స్కి వ్యాసరూప రచన పోటీలు నిర్వహించి వాళ్ళలో ఎంత చైతన్యం ఉంది, వాళ్ళ చిన్నపిల్లలకి ఎంత చైతన్యం ఉంది, హక్కుల మీద ఎంత చైతన్యం ఉంది, డ్రాయింగ్ కాంపిటీషన్, సెల్ఫ్ డిఫెన్స్, తర్వాత అవగాహన ర్యాలీలు, తర్వాత పోలీస్ స్టేషన్ ఎలా నిర్వహించబడదు అంటే పోలీస్ స్టేషన్లో మహిళలు వస్తే ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు తీసుకుని వాళ్ళు సపోజ్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎంత క్విక్గా రియాక్షన్ ఉంటుంది అనే అంశాల మీద ప్రభుత్వం అవేర్నెస్ కల్పిస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు మనం ఉమెన్ సేఫ్టీ మీద మహిళలతో ఇంటరాక్షన్ అనే కార్యక్రమం ఈరోజు మార్చి 3వ తారీఖున ఉంది. ఈ సందర్భంగానే మీ అందరికీ ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే మహిళలకు సంబంధించి శక్తి యాప్ అనే ఒక యాప్ రూపొందించింది. ఆ యాప్లో ఎమర్జెన్సీ SOS ఎమర్జెన్సీ మీద క్లిక్ చేస్తే ఇంటర్నెట్ లేకపోయినా సరే మీరు ఆపదలో ఉంటే షేక్ చేస్తే సరిపోదు, అక్కడికి డైరెక్ట్గా పోలీసులు వచ్చి మీ లొకేషన్ బట్టి మీకు ఏ ఆపద చూసి ఖచ్చితంగా మిమ్మల్ని సేవ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీరు ఎమర్జెన్సీలో ఉంటే మీరు 100 కానీ 112 కానీ డైల్ చేయొచ్చు. మీకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉందో మీకు తెలుసు, ఈవ్టీజింగ్ పిల్లల మీద ఎలా జరుగుతుందో తెలుసు, మీకు ఎటువంటి హక్కులు ఉన్నాయో మీకు తెలుసు, చట్టాలన్నీ మీకే అనుకూలంగా ఉంటాయని మీకు తెలుసు. డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఎవరైనా ర్యాగింగ్ చేయడం కానీ, చిన్నపిల్లల మీద అఘాత్యాలు జరగటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు. దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే విషయాల మీద మీకు అవగాహన కల్పిస్తాం. సో పోలీసుల మీద మీ IVRS కాల్ వచ్చినప్పుడు పోలీసుల స్పందన ఎలా ఉంది అనేది కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. వస్తున్నాయి కదండి, మీకు వస్తున్నాయి రావట్లేదు. గవర్నమెంట్ ఫోన్ చేసి మహిళల మీద దాడులు జరిగినప్పుడు పోలీసులు వెంటనే రియాక్షన్ ఉందా లేదా, వాళ్ళ సెక్యూరిటీ ఎలా ఉందా అనేది కూడా జరుగుతాం. దీని సందర్భంగా ఏమైనా మీకు మహిళల మీద చట్టాల మీద కానీ హక్కుల మీద కానీ ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి.